దీవానా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా కూడా ఇంగ్లీషు స్పెల్లింగ్ తోటే మనకు ఈ డిజైన్ తయారైంది. మా ఇంటి బంగారం, దీవానా ఆల్మోస్ట్ ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయినాయి. ఇది వచ్చి శనివారం రోజు రిలీజ్ అయింది. 20 జూన్ 2026న రిలీజ్ అయింది దీవానా. 19 జూన్ 2026న రిలీజ్ అయింది మా ఇంటి బంగారం. అందులో స్టార్ స్టేటస్ సమంత రుత్ప్రభు. కాకపోతే దారుణం ఏంటంటే సమంత రుత్ప్రభు లాంటి చిన్న అంటే స్టార్ అంటే పెద్ద పెద్ద హీరోలతో కంపేర్ చేస్తే ₹250 టికెట్ పెట్టారు. ఇక ఈ సినిమాకి వచ్చేసి ₹199. హర్షిత్ రెడ్డి లాంటి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న హీరోతో కూడా ఇంత ధర పెట్టడము ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళకి మార్కెట్ ఉంది లేదో ఆలోచించకుండా కొన్ని చోట్లలో ₹295, ₹350 కూడా పెట్టారు దీవాన సినిమా. ఇంకా వాళ్ళ ఇది ఏమనాలి దీవాన అంటే వాళ్ళ పేరే పెట్టుకున్నారు దీవాన కాబట్టి వాళ్ళని ఏం అనడానికి లేదు. సో ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 23 నిమిషాలు, అంతే 23 నిమిషాలు. 2 గంటల 23 నిమిషాల డ్రామా, రొమాంటిక్, అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. ఇందులో డైలాగ్ ఒకటి ఉంది, నువ్వు నువ్వు నేను ఒకటి ముడ్డిబట్టు ఎంకటి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అట్లాగే ఝాన్సీ కొంచెం లావుగా కనబడుతుంది, కొంచెంగా చాలా లావుగానే కనబడింది. మదర్ క్యారెక్టర్ వేసింది. ఆమెని బ్యాక్ క్లోజప్ జూమ్ చేసినప్పుడు నడుస్తున్నప్పుడు కానీ అట్లా చూసినప్పుడు మనం చూసిన ఝాన్సీ ఈమె ఒకటేనా అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్కి తెలంగాణ యాసకి ఆ పర్ఫెక్ట్ క్యారెక్టర్కి బాగుంది. మొన్న పోలీస్ కంప్లైంట్ అనే సినిమా చూస్తే అందులో యాస తెలంగాణ, ఆమె ఆమె అనుకున్నప్పుడు తెలంగాణ, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు ఆంధ్ర, అట్లా మిక్స్డ్ తెలంగాణ యాస ఉంది. కానీ ఈ సినిమాలో పర్ఫెక్ట్ తెలంగాణ అంటే తెలంగాణ, చక్కటి తెలంగాణను వాడారు. ఇతను ఒక ఆవార, అతనికి ఒక అమ్మాయి ఇష్టపడతాడు. ఆ ఇష్టపడ్డ అమ్మాయికి అంగవైకల్యం ఉంది, ఇంటర్వ్యూలు. అంగవైకల్యం ఇతనికి తెలుసు అనేది క్లైమాక్స్. ఇంతే కథ మొత్తం ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ చెప్తాను, దీవానా అంటే ఇతను ఒక ఆవార, ఇతను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి అంగవైకల్యం ఉంది, అది ఇంటర్వ్యూలు తర్వాత ఆ అంగవైకల్యం ఉందని ఇతనికి తెలియదని ఆ అమ్మాయి పారిపోయినట్టు వెళ్ళిపోతుంది బయటికి. కానీ ఇతను తెలుసు అన్నది క్లైమాక్స్, అంతే. ఇంతే కదా. కాకపోతే తీయడం చాలా అద్భుతంగా తీశారు. సో ఈ సినిమాకి ఫస్ట్ రేటింగ్ ఇస్తాను 3.5/5. నాకైతే హృదయానికి కట్టుకుంది ఈ సినిమా. హర్షిత్ రెడ్డి హీరోగా అద్భుతంగా చేశాడు. అందరికన్నా బాగా చేసింది స్నేహ మణిమేఘాలయ్ ఆమె పేరు. ఫస్ట్ ఆమె పర్ఫార్మెన్స్లో ఆమె ఫ్రెండ్గా ఇంకొక ఆమె చేసింది స్వప్న అని, ఆమె అద్భుతము. సెకండ్ ఆమె నటనలో. థర్డ్ హర్షిత్ రెడ్డి కూడా బాగా చేశాడు. హర్షిత్ రెడ్డి ఫ్రెండ్గా చేసిన కుర్రాడు కూడా బాగా చేశాడు. శ్రీకాంత్ సంగిశెట్టి అతను నిర్మాత, దర్శకుడు ఈ సినిమాకి. శ్రీకాంత్ సంగిశెట్టి డైరెక్టరు, వాసుదేవ్ కొప్పినేని నిర్మాత, ఇంకా శ్రీదేవి కళ్యాణ్పూడి నిర్మాత, ఈశ్వర్ చాంద్ మ్యూజిషియను, పాటలు బాగున్నాయి. తర్వాత వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫరు, తర్వాత హృషికేష్ పసుపల్ ఎడిటింగ్, నరేష్ సంకల్లో ఎంటికలతో సహా చాలా సహజంగా మధ్యతరగతి ఎట్లుంటాడో అట్లా చూపించాడు. చాలా అద్భుతంగా చేశాడు తండ్రి పాత్ర. అతను కాళ్ళ మీద పడిపోరా, మీ అమ్మకు చెప్పిపోరా అని వాళ్ళ తల్లిని కాళ్ళు ఇట్లా పట్టుకొని ఝాన్సీ కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయనకి చెప్పరా అంటే చెప్పకుండా వెళ్ళిపోయి దూరం పోయి పోలీసు దీనికి ట్రైనింగ్కి ఎస్ఐ దానికి చివరిలో వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కవగలించుకునే సన్నివేశం థియేటర్లో అందరినీ ఏడిపిస్తుంది. జీవన్ కుమార్ జైల్లో ఉంటాడు గుండు. అతను ఫస్ట్ చార్కోల్ జీవన్గా నాకు పరిచయము. అతను చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, మంచివాడు. మా బల్లెం సినిమా మీడియా డైరెక్టర్లో స్టార్టింగ్ యాడ్స్ కూడా ఇచ్చాడు. కేర్ ఆఫ్ గూడ రామకృష్ణ గారు పరిచయం చేశారు. గూడ రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు, ఆయన పరిచయం చేస్తే జీవన్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్స్ కూడా చేశాడు. ఝాన్సీ మాత్రం తల్లి పాత్రలు అద్భుతంగా చేసింది. ఇందులో స్టార్టింగ్ ఇతను జైలు అంటే సెల్లో పడేయడం, లాకప్లో ఉన్నప్పుడు ఈ గుండు ఆ మిగతా కొంత చిల్లర బ్యాచ్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కథ చెప్పురా అంటే నా ప్రేయసి కథ చెప్తానంటూ మనకి అక్కడ నుంచి ఇంటర్వ్యూల దాకా అక్కడ దాకా వస్తుంది. తండ్రి ఇడిపించుకొని పోతే తండ్రిని కూడా బనీన్ షర్ట్ ఇప్పిసి బనీన్ మీద తిప్పితే ఆ బనీన్ మీద ఇంటికి పోతా అంటే తండ్రిని బతినిలాడతాడు. ఇతను ఇంట్లోంచి గెట్టేస్తాడు తండ్రి, ఇంకా నువ్వు అవమానం తట్టుకోలేక. ఆ తర్వాత మటన్ కూర వండుకొని నల్లి బొక్కేసుకొని తీసుకుపోతే మళ్ళీ మొఖాన కొట్టేస్తాడు ఆ కూరని తీసుకెళ్ళి. నువ్వు అంత కూర ఇష్టం అని నీ కొడుకు కిలో కూర తీసుకొచ్చి తీస్తున్నావు కదా, ముఖం మీద ఎట్ట కొట్టాడు చూడు అంటే తర్వాత తనకు ఈవెన్ ప్రేయసిని ఎవరు ఈ సేవలో పనిచేసేటువంటి పిల్లని ఇష్టపడతాడు. ఆమె కాలు లేవు, ఆ సంగతి చెప్పదు, మోకాల దాకా కాలు లేవు. ఆ పక్కకున్న ఆమె స్వప్న ఎంకరేజ్ చేస్తుంటుంది. అయితే ఎక్కడైనా మనకు ఆ హర్షిత్ అక్క అంటే అనేది బాగుండేది, ఎవరిని ఆ పక్కన్న అమ్మాయిని.
అనడు. అయినా గానీ వాళ్ళిద్దరి మధ్య స్వప్న అనే ఫ్రెండ్‌షిప్పే పెట్టారు. చివరాఖరిన ఆమె ఎళ్ళిపోయిందిరా లేదు అనంటే, చెప్పు అంటే బొంబాయి పోయింది, చెన్నై పోయిందా అంటే, చెన్నైయా? బొంబాయా? అని అడుగుతాడు. అంటే ఈ రెండిట్లో కూడా వెతుకుతాడేమో ఈడని. అరే! నీకు ఆ అమ్మాయి ఇంకా ఇష్టమారా? అంత ఇష్టమారా? అంటే, ఆ లోపటే ఉంది పో అనేవాడిని. ఇద్దరొచ్చి పట్టుకొని ఏడ్చుకోవడం. ఇప్పుడు వద్దురా నీ జీవితం నేను పాడు చేయను. నా కోసం గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశావు అని ఫ్రెండ్స్ దగ్గర ఉండి అక్కడిక్కడుండి తర్వాత మనకి కార్మంచి రఘు దగ్గరికెళ్ళి అన్నా నీకు కిరాయి ఇస్తానంటే, అరే ఆడేవడురా నా తమ్ముడు, నువ్వెవడురా నా తమ్ముడు, తమ్ముడు ఎవడని కిరాయి ఇస్తా ఆడరా అని చెప్పేసి అనే డైలాగులు చాలా బాగున్నాయి. అట్లాగే ఫ్రెండ్స్ కొట్టుకున్నా కూడా ఇతన్ని వేరే వాళ్ళు కొడితే వాళ్ళ గుద్ద వల్ల కొట్టడానికి వీళ్ళందరూ కలిసి వెళ్ళడం అవన్నీ బాగున్నాయి. ఆ తర్వాత మంగళాతన్ని దగ్గర కూర్చొని రెగ్యులర్గా వీళ్ళు మాట్లాడుకునే పాటు ఏమో సీనానా ఎట్లా అన్నావే, అదంతా కూడా మనకు మాండలికం, తెలంగాణ మాండలికంతో ఇక్కడ గల్లీ పిల్లాడిగా హర్షిత్ రెడ్డి యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఆకట్టుకుంటుంది. ఇది ఒక వికలాంగత్వం మనసుకుండదు. దేనికైనా ప్రేమకనేది ఎట్లాంటి వాళ్ళనైనా ప్రేమించవచ్చు. దానికి ఏం లేదు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్‌తో చేసిన సినిమాగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చివరాఖరిన ఆ పిల్లకి కాళ్ళు లేవని గిట్ట బాధపడుతుందారా అని చెప్పేసి అనే డైలాగ్ చూసినప్పుడు ఒక్కసారిగా థియేటర్‌లో రెస్పాన్స్ వచ్చింది. అసలు నిజంగా అంటే ఆడు లైట్‌గా తీసుకున్నాడు ఆ విషయాన్ని. మేము చెప్తే మీరు అర్థం చేసుకోరని చెప్పలేదురా మీకు అని చెప్పేసి అంటుంటేనే మనకి గూప్స్ బాంబ్స్, ఆ బాంబ్స్ అంటారు కదా! ఆ టైప్‌లో వస్తది. లాస్ట్‌కు ఈమె ఆహ్, ఏవైతే నేను ఎస్ఐ కనబడతలేరురా నేను ఎస్ఐ ట్రైనింగ్‌కి పోతానని. ఆ తర్వాత ఆంటీలకు కొంచెం నీళ్లు పోసి నీళ్ళ దగ్గర ఇది రొమాంటిక్ వేషాలేస్తుంటే మాజీ పోలీసులు ఒకటి వీళ్ళ ఏషాలన్నీ గమనిస్తుంటాడు. ఈడేంట్రా ఎప్పుడు మనయే చూస్తుంటాడు. ఆనికేం పని లేదురా అని తర్వాత మీ సేవలో బిల్లు కట్టడానికి పోతుంటే అక్కడ ఒక కాక అడ్డుకుంటే ఇట్లా కాదురా బిల్స్ మనకు కావాలి వేరోళ్ళ దగ్గర అని చెప్పేసి ఆ బిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నానికి ఒక దగ్గర ముడ్డి కూడా కడుగుతాడు. ఆ పనులన్నీ చేసుకొని ఎంతో కష్టంగా అక్కడి నుంచి బయటపడతాడు. పడ్డ తర్వాత తీసుకెళ్ళి బిల్స్ రోజుకోటి ఇచ్చు ఐ లవ్ యూ అని చెప్పి బిల్స్ మీద రాస్తే ఈ పిల్ల దాచుకుంటుంది ఆమెకి ఇష్టం అనిపించి. కానీ తన కాళ్ళేమన్న ఒక న్యూనతా భావంతో ఆ పిల్ల తన ప్రేమను బయట పెట్టుకోదు. ఫ్రెండ్ గమనిస్తుంది. ఒకటే దగ్గర ఉంటారు ఫ్రెండ్ ఏమే నీకు అంత ఇష్టం కదా అబ్బాయి, మరి ఇష్టం అని చెప్పేసి ఎందుకే చెప్పట్లేదు నువ్వు అంటే, నాకు కాళ్ళు లేవు కదనే, అతని జీవితం పాడు చేయడం నాకు ఇష్టం లేదే అన్నప్పుడు థియేటర్‌లో కంటపెట్టిన వారు ఉండరు. అట్లాగే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు పిల్లల కోసం అనేది. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా ఆమె కోసం చేద్దామనుకోవడము. ఫ్రెండ్స్ వద్దురా అది సంకనాకిస్తుందిరా అది వద్దురా నేను ఇష్టపడదురా అని. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని చూసిన తర్వాత వాళ్ళని చూసి ఎంతో బాధపడి నేను చెప్పలేనురా ఇంక వానికి ఇట్లున్నదా నా పిల్ల అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఏడ్చేయడం అదంతా కూడా మనకు చాలా హృదయానికి టచింగ్ విధంగా ఉంటుంది. మనకు కల్కి 2898 ఏడీలో చేసినటువంటి ఇతను తరగతి గది దాటి అనేటువంటి సినిమా 2021లో చేశాడు. శుభం 2025లో చేశాడు సమంత నిర్మాతగా. తర్వాత కేబుల్ శ్రీనివాస్ అని చెప్పి 2025లో చేశాడు. కొన్ని సినిమాలు ఇతను గతంలో చేసినటువంటి బయోడేటా ఉంది ఇతనిది. సో హర్షిత్ రెడ్డి నటన పరంగా బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు, బాగా ఆకట్టుకునే విధంగా హర్షిత్ రెడ్డి చేశాడు. సో హీరోయిన్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా హీరోయిన్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఆ అమ్మాయి అందం ఈ సినిమాకి యాడ్ అయింది. మరి గ్లామర్ రోల్ హీరోయిన్స్ పరిచయం కావడమే కాలేని పాత్రలో స్నేహ మణిమేఘలాయ్ చేసిందంటే అది సాహసం అని చెప్పాలి. అట్లాగే తెలంగాణ జంటగా ఝాన్సీ, నరేష్ విజయకృష్ణలు ఆకట్టుకున్నారు. మరి నాలాంటి తెలంగాణ కళాకారులు ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు తెలంగాణలో ఉండగా ఆంధ్ర వాళ్ళని తెలంగాణ ప్రాంతానికి ఎందుకు వాడుకుంటున్నారో. ఝాన్సీ ఆంధ్ర అమ్మాయి, నరేష్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడే, వాళ్ళతోటి తెలంగాణ క్యారెక్టర్లు చేస్తున్నారు. కానీ అద్భుతంగా యాస పలికించారు. మరి రాజేంద్ర ప్రసాద్ పలికించేలా మనకి లగ్గం సినిమాలో అద్భుతంగా చేశాడు కదా. సో అట్లా తనికెళ్ళవారిని ఎప్పటి నుంచో పలికిస్తున్నాడు తెలంగాణని. కోటా శ్రీనివాసరావు ఆ గప్పుడే చెప్తాండా అని స్టార్టింగ్ సినిమా నుంచో మొదలుపెట్టాడు ఆయన. సో అట్లా తెలంగాణని బాగా వాడుకొని ఇది చేసుకున్న సినిమా దీవానా. సో చివరాకరణ క్లైమాక్స్ చూసిన తర్వాత అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని అయితే అక్కడ కూడా కంటిన్యూటీ ఏంటంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కొందరు అక్కడ ఉంటారు, ఆ వాచ్మెన్ వాళ్ళందరూ ఈ మీసేవ వాచ్మెన్ టక్కున మాయమవుతారు. మళ్ళీ తర్వాత వర్షం స్టార్ట్ అయ్యేది చూపించారు. వర్షం ఏదైనా ఒక షాటింగ్, ఎస్టాబ్లిష్మెంట్ షాట్, సరౌండింగ్ షాట్స్ ఏదైనా ఒకటి ఆకాశం మెరిసినట్టు లేకుంటే ఏదో పడుతున్నట్టు చూపించి స్టార్ట్ డైరెక్ట్గా అప్పటిదాకా ఎండ ఉంది. అక్కడ నుంచి పట్టుకొని మెల్లిగా వచ్చి తలుపు తీసుకుందానికి వచ్చాడు. ఆ మీన్వైల్ గ్యాప్లో వర్షం స్టార్ట్ అయినట్టు ఒక్క షాట్ అన్ని వేసేది ఉండే, వేయలేదు.
మళ్ళీ ఉన్నోళ్ళే మీరు ప్రైవేట్‌గా మాట్లాడుకొని మధ్యలో మేమెందుకని వెళ్ళిపోవాల్సి ఉండే. ఎళ్ళలేదు. వర్షం పడుతుంది బయట. ఎట్లెళ్లారు వర్షంలో? అది కూడా చూపించలేదు మనకి. సో, క్లైమాక్స్‌లో వీళ్ళిద్దరు ఉండాలి కాబట్టి ఉన్నారు. ఎందుకంటే అథారిటీ దారేదిలో ఈ ప్లాట్‌ఫార్మ్ అంతా నాకే కావాలా? నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన క్లైమాక్స్ చేసేటప్పుడు పక్క వాళ్ళందరూ ఉంటే డిస్టర్బ్ అవుతారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసుకున్న సీన్ అథారిటీ దారేది. సో, సీన్ కొరకు వాళ్ళు డబ్బులు బాగున్నట్టు ఆ రైల్వే స్టేషన్‌ని తీసుకున్నారు. అంటే ఎంత డబ్బులున్నా సెంట్రల్ గవర్నమెంట్‌ది ఎవరైనా తీసుకోగలరా? షూటింగ్‌కి తప్ప దేనికి తీసుకోలేరు. సో, అట్లాంటి కొన్ని బక్వాస్‌లు ఎప్పుడో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తేనే నమ్మినోళ్ళం మనం. ఇంక ఈడ వర్షం ఆగిపోయింది, వర్షం అప్పుడే స్టార్ట్ అయిందంటే దానికి నమ్మలేమా? నమ్మాల్సిందే. నమ్మి తీరాల్సిందే. మరి ఆ 'జన్మ హక్కు' సినిమా వాళ్ళది. 'జన్మ హక్కు' ఏందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీయడం. సో, మొత్తానికేంటంటే ఈ అమ్మాయి ఈ హీరోయిన్ నీళ్ళ దగ్గర ఫస్టు ఒక ఆంటీ ఆహ్, టైర్లంటే ఒళ్ళు అలా మెలికలు తిరిగినప్పుడు వచ్చే టైర్లు ఏవైతే ఉంటాయో వాటి మీద నీళ్లు పోసి ఇది చేస్తుంటే పైనుంచి అంకుల్స్ చూడడం. తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ 'బలగం' డైరెక్టర్ వేణు. ఆయన ఇంటి పేరు ఎప్పుడు గుర్తుకు రాదు నాకు. అది మంచి ఫ్రెండ్ నాకు. సో, వేణు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. రూల్స్ చెప్పి అందరినీ భయపెట్టేసి వీళ్ళని బయటికి తీసుకెళ్ళిపోయే సీన్. అది చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కూడా వేణు ఎల్దండి ఈయన ఇంటి పేరు. ఇప్పుడు 'దేవిశ్రీ ప్రసాద్‌ని' హీరోగా పరిచయం చేసి ఎల్లమ్మ సినిమా తీస్తున్నాడు. ఇతను కావ్య కళ్యాణ్ రామ్‌ని, ప్రియదర్శిని పెట్టి తీసిన 'బలగం' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. నటుడుగా ఈ సినిమా అతను చేసిన మంచి పాత్రల్లో ఇంకో మంచి పాత్ర. షార్ట్ పాత్ర అయినా గానీ చిన్నగున్న పాత్ర ఒక మంచి ఇది పాత్ర. పోలీసునికి ఉచ్చబోయిస్తాడొచ్చి. సో, ఆ పోలీస్ ట్రైనింగ్‌లో ఎస్ఐ ట్రైనింగ్‌కి ప్రయత్నం చేసే ముందు ఫ్రెండ్స్ ఏ రకంగా సహకరించారో, ట్రైనింగ్ ఇతనికి ఏ రకంగా ఇచ్చారన్నది బావుంటుంది. అక్కడ స్టేడియం దగ్గర గూడా "ఏమ్రా ఈ పోరలు ఈడికొచ్చిర్రు, అమ్మాయిలు ఈడికొచ్చిర్రేంట్రా" అని అనడము. ఆ తర్వాత "మన ఇద్దరిని ఒక్కసారి యేసుకుంటదేమో అడుగురా" అని జెప్పేసి కామెంట్ జేస్తారు వచ్చి విలన్స్. ఎవరు మీ సేవకొచ్చి. ఒక్కసారే ఇద్దరితో ఉంటదంటనా అంటే ఇద్దరితోటి ఒకటేసారి నెగ్గించుకుంటదా అని అర్థం వచ్చే విధంగా అంటారు. ఒక్కసారి ఇద్దరితో ఉంటదంటనా అడుగురా. నేను అంటుంది అది కాదు. ఒక్కసారి ఇద్దరికి ఇస్తదంటనారా టోకన్ అని అంటాడు. అనగానే వీళ్ళు పోలీసులకు రిపోర్ట్ ఇస్తే ఆళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళని పట్టుకెళ్తారు పోలీసోళ్ళు. నన్నెందుకు కొడుతున్నావు సార్ అని చెప్పి ఈడు ఎదురు తిరిగి కొట్టేసరికి ఆడిని దబాంచి కొట్టేసి ఇంటికి తీసుకెళ్ళి లోపలేసేస్తే అప్పుడు వేణు ఎల్దండి వాళ్ళని విడిపించాడు. ఆ కేసు రూల్ అవన్నీ చెప్పి. సో, అట్లా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళ తండ్రి బయటికి నెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర ఉండి ఎస్ఐ ట్రైనింగ్ సాధించి ఎస్ఐ అయ్యి ఆమె 20,000 నేను 15,000 ఇక్కడ జీతం చేస్తున్న తర్వాత నాకు పర్మనెంట్ అవుతుంది ఉద్యోగం. తర్వాత 5,000 రూపాయల ట్యూషన్లు చెప్పుకుంటున్నా ఇంటి దగ్గర. మ్యూజిక్ క్లాసులు చెప్పుకుంటున్నా. 20,000 రూపాయలు సంపాదిస్తున్నావు. నువ్వెంత సంపాదిస్తున్నావు చెప్పు. సంపాదించిన నా దగ్గర రా అని అన్నప్పుడు ఇతను పౌరుషపడి నేను ఆ తర్వాత నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోవడము. ఈమెకి కాళ్ళు లేవన్న సంగతి తెలిస్తే ఇతను జరిగిపోతాడేమో అని చెప్పి అమ్మాయి బాధపడుతూ మదనపడుతూ వెళ్ళిపోతే కాళ్ళు లేకపోతే ఏంది నేను నిన్ను ప్రేమించాను అని చెప్పేసి రావడం బాగుంటుంది. మరి నన్ను తిడతావా కొడతావా అంటే కొడతాను అన్ని ప్రేమలో అన్నీ ఉంటాయి, మనకు అన్నీ ఉంటాయి అని దీవానాలో చూపించినటువంటి సన్నివేశాలు కానీ తర్వాత ఆ చూపించిన ప్రేమ దృశ్యాలు, ఫ్రెండ్స్ దృశ్యాలు ముఖ్యంగా ఫ్రెండ్షిప్ ఉంది ఇందులో, లవ్ ఉంది ఇందులో, త్యాగం ఉంది ఇందులో. తర్వాత ఈ వికలాంగత్వం మీద ఎటువంటి ఇది లేకుండా వికలాంగుడు అని అనొద్దు, ఫిజికల్ ఛాలెంజ్డ్ అంటే ఇవాళ రేపు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ అన్న పదమే వాడకూడదు. ఫిజికల్ ఛాలెంజ్డ్ అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక శక్తులు అన్నట్టే అనుకోనే విధంగా చేస్తున్నటువంటిది. మోకాళ్ళు రెండోది కూడా లేని విధంగా ఆమెకి కింద అరికాలు ఉండదు, కింద మోకాళ్ళ నుంచి ఆమె కాళ్ళు లేవు. అది చూపించారు మనకి ఆ సన్నివేశాన్ని. చాలా బాగా చూపించారు ఆ సన్నివేశాన్ని. అంటే ఏదో గ్రాఫిక్స్ చేశారో లేకుంటే వేరే అమ్మాయి క్లోజప్ కాళ్ళు పెట్టారో ఏదో పెట్టారు కానీ హీరోయిన్ మాత్రం స్టార్టింగ్ సినిమా ఇట్లాంటి సినిమా ఒప్పుకోవడం మాత్రం ఆమె నిజంగా కెరీర్‌కి చాలా గమ్మత్తు అయినటువంటి ఛాలెంజే ఆమెకి. స్నేహ, మణిమేఘాల ఈ విషయాలు అభినందనీయురాలు. హర్షిత్ రెడ్డి చాలా అద్భుతంగా గల్లీ కుర్రోడుగా ఈజీగా చేసేసాడు చలాకీగా. ఫ్రెండ్ కొడతాడు, మళ్ళీ ఆ దెబ్బలు తింటుంటే ఫ్రెండే వచ్చి రక్షిస్తాడు. ఆ కామెంట్ చేసిన వాళ్ళని వీళ్ళు కొడతాడు. ఇంకోడొచ్చేసి మెల్లిగా భుజాల్లో తుత్తుంటాడు ఒక సూపర్వైజరు. వాడిని కొడతాడు ఫ్రెండ్స్ సాయంతోటి. వాడిని కొట్టింది నేనే అంటాడు. నేను చూడ్డానికి రోజు వస్తున్నానంటే ఎటువంటి తల్లిదండ్రులు కన్నారు వీడిని అన్నప్పుడు ఆ మాటలు వినేసి బాధపడి నీకేం కావాలనంటే ఉద్యోగం కావాలని ఉద్యోగం చేసుకొని వస్తానని చెప్పి ట్రై చేసి ఉద్యోగం సంపాదించుకొని వచ్చినటువంటి దీవానా. హిందీలో షారుఖ్ ఖాన్ దీవానా వచ్చింది మనకి. సో, తెలుగులో అదే పేరుతో దీవానా అని చెప్పేసి తెలుగులో తీయడము టైటిల్ వరకు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో మరి ర్యాంక్ ప్రకారంగా వేసుకుంటే స్నేహ మేఘాలయ్ ఫస్టు, ఆ తర్వాత మనకి సెకండ్ ఈ సినిమాలో వచ్చే క్యారెక్టర్ హర్షిత్ రెడ్డి, ఆ తర్వాత మనకి ఝాన్సీ, ఆ తర్వాత నరేష్ విజయకృష్ణ, ఆ తర్వాత ఈ సినిమాలో వేణు ఎల్దండి. ఇట్లా ర్యాంకింగ్ తీసుకోవచ్చు మనము ఈ సినిమాలో. నటులందరూ కూడా బాగా చేశారు.
సో శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడిగా సక్సెస్ అయినట్టే. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఇదే రోజు వచ్చిన మా ఇంటి బంగారం కూడా ఇదే రేటింగ్ ఇచ్చాను. ఈ సినిమాకి కూడా ఇదే రేటింగ్ ఇచ్చాను. అయితే ఈ సినిమా తక్కువ బడ్జెట్ సినిమాకి కూడా రూ. 250, రూ. 295 పెట్టడం ఏంటిదో వాళ్ళకే తెలియాలి మనకి. ఎందుకంటే ఈ రేంజ్ సినిమాలకు కూడా ఈ రేట్లు పెడితే ఇక సామాన్యులు ఎలా సినిమా చూస్తారు? ఇక దీనికి పెట్టిన రేట్లు చూడండి. 350, 295, తర్వాత మళ్ళీ 295. ఇది ఏఎంబి సినిమాస్. ఇట్లా ఈ రేట్లు పెట్టారు. నేను మాత్రం 199కి చూశాను సినిమా. ఎక్కడ అంటే ఇది పీవీఆర్ హైటెక్ మాదాపూర్ థియేటర్లో చూశాను. స్క్రీన్ 2లో చూశాను నిన్న రాత్రి 7:20 షో. 7:25కు పడింది. ఆ షోకు చూశాను. సో ఇదండి దీవానికి సంబంధించినటువంటి రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే వాచబుల్ సినిమా, 100% వాచబుల్ సినిమా. లాజిక్లు పక్కన పెట్టి మళ్ళీ సేమ్ నో మ్యాజిక్ వితౌట్ లాజిక్. సో లాజిక్ నో మ్యాజిక్ ఈవెన్ విత్ లాజిక్ అని అనుకోకుండా వితౌట్ లాజిక్ దేర్ ఈస్ ద మ్యాజిక్ అనుకుంటే మాత్రం ఈ సినిమాని చూడాలి దీవానా. సో ఇదండి 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఇందాకే చెప్పుకున్నాం కదా రివ్యూని మళ్ళీ చెప్పి చూడండి అని. సో ఇంతటితో ముగిస్తూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.